హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ కోర్స్. ఇండియాలో శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇందులో S26, S26 ప్లస్, S26 అల్ట్రా మూడు ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ మూడు ఫోన్లకు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూడు ఫోన్స్ ప్రైస్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూడింటిలో S26 అండ్ S26 ప్లస్ లో పెద్ద పెద్ద చేంజెస్ అయితే ఏముండవు, రెండు ఇంచుమించు సేమ్ ఉంటాయి, కానీ స్లైట్ చేంజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఈ S26 ఫోన్ లో 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అలాగే ఈ S26 ప్లస్ లో 6.7 ఇంచెస్ 2K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ రెండింటికి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 2600 పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. అలాగే ఈ వీటికి HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. అలాగే ఫ్రేమ్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఆర్మోర్ అల్యూమినియం ఫ్రేమ్ అన్నట్లు చెప్తున్నారు. అలాగే ఈ రెండింటిలో Exynos 2600 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఈ రెండింటిలో కెమెరా సెటప్ కూడా సేమ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 3x లో ఆప్టికల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీంట్లో రేర్ సైడ్ 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. S26 లో 4300 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే S26 ప్లస్ లో 4900 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ఫోన్స్ లో 4.5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు S26 అల్ట్రా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.9 ఇంచెస్ 2K ప్లస్ LTPO డైనామిక్ AMOLED 2x డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 2600 పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-బిట్ ప్యానల్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ తోనే వస్తుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మోర్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. దీంట్లో కూడా ఆర్మోర్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇందులో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 4.74 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. రేర్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే దీంట్లో కూడా రేర్ సైడ్ 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4.5 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో One UI 8.5 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 7+7 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు ఈ మూడు ఫోన్స్ లో. అలాగే ఈ మూడు ఫోన్స్ లో ఈ అడిషనల్ ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి. అంటే ఈ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. వైఫై 7 మూడింటిలో ఉంటుంది. బ్లూటూత్ 5.4 S26 లో ఉంటే S26 ప్లస్ అండ్ S26 అల్ట్రాలో బ్లూటూత్ 6.0 టెక్నాలజీ ఉంటుంది. మూడింటిలో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. అదేవిధంగా IP68 రేటింగ్ తో వస్తుంది. ఇందులో ఈ మూడింటిలో USB Type-C 3.2 పోర్ట్ తోనే వస్తున్నాయి. అలాగే అడిషనల్ గా ఈ సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ లో ఈ ఎస్పెస్ సపోర్ట్ ఉంటుంది. అదే విధంగా డిస్ప్లేకి యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ కూడా ఉంటుంది. అలాగే
ప్రైవసీ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అంటే పక్కనున్న వాళ్ళు చూడకుండా మన డిస్ప్లేని అయితే ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ వేస్తున్నాయి కదా. కానీ ఈసారి ఈ S26 అల్ట్రాకి వీళ్ళు డిస్ప్లేలోనే ప్రైవసీ డిస్ప్లేని తీసుకొస్తున్నారు. మనకు పక్క నుండి చూసినప్పుడు డిస్ప్లే బ్లాక్ గా కనిపించే విధంగా స్ట్రైట్ వ్యూ మాత్రమే సరిగా ఉండే విధంగా తీసుకొస్తున్నారు. దీన్ని కావాలంటే మనం ఫుల్ స్క్రీన్ ని పెట్టుకోవాలా ప్రైవసీ స్క్రీన్ కి, లేదంటే ఏదైనా నోటిఫికేషన్స్ మందమైన అని ఈ విధంగా కూడా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇవి లాంచ్ అయ్యాయి కదా అని మనం తొందరపడి కొన్నట్లయితే మనకు కొద్దిగా డబ్బులు అయితే నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి ఈ దసరా సేల్స్ లో కొద్దిగా తక్కువ ధరకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మరీ అంత తక్కువ ఏం రావు, కానీ తక్కువ ధరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే ఈ S26 బేస్ వేరియంట్ 88,000లకు లాంచ్ చేశారు. కానీ ఇది 70,000లో వర్త్ ఫర్ మనీ అనిపిస్తుంది. ఈ S26 ప్లస్ ని 1,20,000కు లాంచ్ చేశారు. దీనికి 85,000 వరకు అయితే పెడితే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది. అదేవిధంగా S26 అల్ట్రాకి కూడా ప్రైస్ ఎక్కువగానే అయింది. ఇప్పుడు కొంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. కానీ మనం దసరా సేల్స్ లో కనుక కొన్నట్లయితే కొద్దిగా తక్కువకు ఆఫర్లో వస్తుంది. అప్పుడు కొన్నట్లయితే మనకు కొద్దిగా డబ్బులు అయితే సేవ్ అవుతాయి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.